నేను బట్టలు ఉతకడానికి ఇచ్చా, అది ఒక్కలాగా ఉతకలేదు. సో ఇవాళ మన దగ్గర అన్ని బట్టలు లేవు. దగ్గరలో చర్చ్ ఇంకా మ్యూజియం ఉంది, దానికి వెళ్దాం రేపు. గ్లేషియర్ చాలా బాగుంది, అబ్బాయి వెళ్ళాడు. ఆ షింబులకు ఆ రోజు పైకి వెళ్ళకుండా వచ్చేసా కదా నేను, అక్కడికి వెళ్దాం. నేను ఇవాళ ఒక్కదాన్నే వెళ్తున్నా. మళ్ళీ 3 రోజుల నుంచి నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. ఆ రోజు ఒక్కరోజు ఆ ట్రిప్కి అక్షయ్ అన్న అబ్బాయి తోడొచ్చాడు మధ్యలో. బట్టలు సరిగ్గా లేకపోవడం వల్ల థర్మల్స్ అవన్నీ వాషింగ్కి వేసేసా, దానివల్ల ఇవాళ కొంచెం ఎక్కువ చలేస్తుంది. చర్చ్ మా హాస్టల్ నుంచి ఓన్లీ 2 కిలోమీటర్స్ ఉంది. సో నడుచుకొని వెళ్తున్నా. బస్సు కూడా వెళ్తుంది, కానీ అలా నడుచుకుంటూ వెళ్తున్నా. పాటలు వినుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా. दिल ने पुकारा जब अब तो चले के शबनम इधर कैथेड्रल చలి కుండిపోయినట్టున్నాయి ఇలా. $500 అంట ఫుడ్. యా నో భలే ఉన్నాయి, పీస్ఫుల్గా వచ్చేసినాయి పైకి. వావ్, ఇక్కడ బర్డ్స్ అయితే భలే ఉన్నాయి. చిన్న గుర్రం. In a hat one. Hi. ನಾನು ಎತ್ತಂತ ಶೀತಿಯಲ್ಲೇ ಸೇಮ್ ಹೋಯ್ವಿ.
అదేంటి క్యాథడ్రల్ క్లోజ్? మనం ముగ్గులు వేసుకొని వచ్చేసరికి ఒక్కళ్ళు ఉంటే ఎవరు మన వీడియోలు తీయడానికి ఉండరు. ఎవరైనా కనిపిస్తున్నారేమో ఫోటో తీయడానికి అని చూసి ఎవరు లేరు. ఇందాక అక్కడ నేనే పెట్టి వీడియో తీసుకున్నా. నేను యూరోప్లో క్యాథడ్రల్స్కి వెళ్ళాక నాకు ఏ క్యాథడ్రల్ అంతా నచ్చట్లేదు. అంటే అవి చాలా ఏన్షియంట్గా ఉంటాయి కదా, చాలా బాగుంటాయి అవి. 2 hours బుక్ స్టోర్కి వెళ్ళా. బుక్ స్టోర్కి వెళ్ళి నావెల్ కొనుక్కున్నా. ఎక్కడైనా కూర్చొని చదువుకుంటా. బుక్ స్టోర్లో చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు బుక్ స్టోర్స్ అంటే చాలా ఇష్టం. అలా నావెల్స్ ఎక్స్ప్లోర్ చేసి ఒక్కదాన్ని వెళ్తేనే బెటర్. నాతో ఎవరైనా వస్తే ఇరిటేట్ అయిపోతారు. షూతో వెళ్ళొచ్చు లేదో అర్థం కావట్లేదు. వెళ్ళిపోతున్నాం మరి. వాళ్ళందరూ షూ వేసుకొని ఉన్నారు. వావ్, భలే ఉంది. అవతల వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు కదా. నేనేం మాట్లాడలేదు. ఇదంతా బంగారం మేము. కొంతమంది ప్రేయర్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది చర్చ్. సింగిల్గా ట్రావెల్ చేయడంలో పీస్ ఆఫ్ మైండ్. అక్కడ ఎప్పుడైనా ట్రావెలింగ్లోని మనం ఒక్కలమే అన్నోన్ ప్లేసెస్లో నడుస్తూ ఉంటే ఇంకా మన మైండ్లో వేరే థాట్స్ రావు. అది కూడా ఇలాంటి మ్యాజికల్ ప్లేస్లో. నాకు సోలో ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అదో సోల్ సర్చింగ్లా ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా సోలో ట్రావెలింగ్ ట్రై చేయండి. యాక్చువల్లీ దాంట్లోనే ఒక కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంటే లైక్ మీకే మీరు అలవాటు అయ్యాక మీతోని పర్టికులర్గా ఎవరు
ఉండాలి, ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం నీళ్ళు తాగుదాం. చెప్పాలంటే మీతో ఎవరు ఉండడం కూడా మీకు నచ్చదు. దాంట్లోనూ ఒక కైండ్ ఆఫ్ అంటే ఎవరు ఉన్నా లేకపోయినా మన లైఫ్లోని పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక్కసారి మీ కంపెనీయే మీరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక. సో స్టార్టింగ్లో కొత్తగా అనిపించవచ్చు, వియర్డ్గా అనిపించవచ్చు, ఏంటి ఒక్కలు వెళ్ళటం అని. కానీ ఒకసారి అలవాటు అయ్యాక ఇంకొకరు ఉంటేనే వియర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మనకి సెట్ కాదు. ఎప్పుడు ట్రావెలింగ్లో అప్పుడప్పుడు కొత్త పరిచయాలు బాగుంటాయి, కానీ రోజు కొత్త వాళ్ళు పరిచయం అయ్యి రోజు మనతో ఎవరైనా వస్తే అప్పుడు కూడా మనకి ఇంత రిలాక్సేషన్ ఉండదు. ఎప్పుడో ట్రావెలింగ్లో కొత్త వాళ్ళు పరిచయం అయ్యారంటే పరిచయం వరకే ఉండాలి. అలా ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే మనతో మనమే లవ్లో పడిపోతాం అన్నమాట. ఒక్కసారి మన కంపెనీ మనమే ఎంజాయ్ చేసినప్పుడు అదొక కైండ్ ఆఫ్ పీస్. సో మీరు కూడా మీ కంపెనీ మీరే ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. అంటే మీ ఎవరికైనా ప్రతి వాళ్ళకి ఒక ఇది ఉండాలి, లైక్ ఎవరున్నా లేకపోయినా మీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. మనుషులతో ఉండడం కాదు లైఫ్ అంటే. ఒకరితో ఉండడమే కాదు లైఫ్ అంటే. లైక్ మన పర్సనల్ కానీ మనకి ఏది పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. మనం ఇప్పుడు నాకు ట్రావెలింగ్లోని బుక్స్ రాయడం అంటే ఇంట్రెస్ట్, బుక్స్ చదవడం అంటే ఇంట్రెస్ట్. అంటే అది జస్ట్ లైక్ ఎవరున్నా లేకపోయినా నేను అలా హ్యాపీగా గడిపేస్తా. ఇవి నా పెయింటింగ్స్. వాటర్ కలర్స్ ఇంతకుముందు వేరే వేసాను కదా, వారణాసిలో ఒక పెయింటింగ్ వేసా. నేను పెన్సిల్ ఆర్ట్స్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటా, పెన్సిల్ స్కెచ్చింగ్. లాస్ట్ ట్రిప్లో ప్రసాద్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఎక్కడ వేయలేదు. సో ఇవాళ నాకు పెయింటింగ్ వేయాలనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని ఒక పెయింటింగ్ వేసుకుంటా అలాగా. అండ్ ఒక బుక్ కొన్నా ఇందాక. యాక్చువల్లీ నాకు ఆల్కెమిస్ట్ బుక్, ది ఆల్కెమిస్ట్ అనే ఒక బుక్ ఉంటుంది, అది నా ఫేవరెట్ అనమాట. నాకు అది మళ్ళీ చదవాలనిపించింది. ఇది ది లాస్ట్ వరల్డ్ అంట. ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ బుక్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ది ఆల్కెమిస్ట్ మహా అయితే 400-500 ఉంటుంది. అది కూడా చాలా ఎక్కువ, 400-500 ఉంటుంది అనుకుంటున్నా. ఇక్కడేమో 1800 అలా ఉంది బుక్. ఆల్కెమిస్ట్ దొరకలేదు, పిల్గ్రిమేజ్ ఉంది. అది పిల్గ్రిమేజ్ నేను చదవలేదు. అది కూడా ది పిల్గ్రిమేజ్ కూడా సేమ్ ఆథర్దే. ఆల్కెమిస్ట్ బుక్ చదవండి, చాలా బాగుంటుంది. అది కూడా ఒక ట్రావెలర్ గురించి, ఏదో బుడ్డ ట్రావెలర్ అడు. భలే ఉంటుంది ఆ బుక్ అయితే. నా ఫేవరెట్ బుక్ అనమాట. సో ఇప్పుడు అలా పెయింటింగ్స్ వేసిన ఒక్కలో కూర్చొని మనతో ఉన్నోళ్ళు ఎంజాయ్ చేయరు అది. ఎందుకంటే వాళ్ళు ఇది సపరేట్ మన ఓన్ వరల్డ్లో ఉంటుంది. అది కూర్చొని పెయింటింగ్ చేసుకుంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. మనం కూర్చొని మన బుక్ మనం చదువుకుంటే బోర్ కొడుతుంది. వాళ్ళతో కలిపి సినిమా చూడాలంటే కష్టం. బుక్ అయితే ఎంగేజింగ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు. అండ్ బుక్ ఎప్పుడు మీ ఇమాజినేషన్ స్టోరీ ఉంటుంది. అంటే ఫుల్ కంప్లీట్లీ మనం ఇమాజిన్ చేసుకుంటాం ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అవుతాం. లైక్ కొన్ని బుక్స్ అయితే మనల్ని మనమే ఇమాజిన్ చేసుకుంటాం, రిలేట్ చేసుకొని. సో బుక్స్ చదవడం ఈజీగా ఉంటుంది, బుక్స్ చదవడం బాగుంటుంది. సో ఇవాళ ఈ బుక్ స్టార్ట్ చేద్దాం కొంచెం. ఇక్కడ
ఇది చాలా యూజ్ అయింది. పెయింటింగ్ అయిపోయింది నాది. ఏదో చిన్నపిల్లల పెయింటింగ్, పీస్ ఆఫ్ మైండ్. తందూరి ప్లస్ పెయింటింగ్ అదే వాళ్ళ టాస్క్. మనం కోడి కూడా ఫీల్ అయ్యేలా తింటాం. చాలా టేస్టీగా చేసాడు ఇదైతే. స్పైస్ మంత్ర. చచ్చిన కూడా లేచి వచ్చేస్తుంది ఇప్పుడు. గుడ్ ఫుడ్, గుడ్ మూడ్ లాగా గుడ్ పెయింటింగ్, గుడ్ మూడ్ నాకు. నేను ఒక్కదాన్ని ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటా. సో అది మన తందూరి స్టోరీ. తందూరి దున్నపోతలా తినేసా, చక్కగా తినేసి పెయింటింగ్ వేసుకున్నా పీస్ఫుల్గా. సో వన్ పీస్ఫుల్ డే, చాలా హ్యాపీ డే. రూమ్కి వెళ్ళిపోతున్నా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.